హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఇందాకే నేను ఒక సినిమా చూశాను. సినిమా పేరు వచ్చేసి బైసన్. బైసన్ పక్కన కాలమన్న అని ఉంటుంది. బైసన్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఈ మూవీ మనకి 17th తమిళ్లో రిలీజ్ అయింది అండ్ 24th మనకి తెలుగులో రిలీజ్ అయింది. 24th అంటే నిన్న మార్నింగ్ నేను సిటీలో లేను, ఈవినింగ్ వచ్చాను, నైట్ షో చూసాను, ఇప్పుడు నైటే రికార్డ్ చేస్తున్నా. సో మనకి 25th మార్నింగ్ రివ్యూ అప్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో మూవీ ప్లాట్ ఏంటి అని అంటే బేసికలీ దిస్ మూవీ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ స్టోరీ. ఒక రియల్ క్యారెక్టర్ మీద బేస్ చేసుకొని తన లైఫ్ స్టోరీ మీద తీసుకొని ఈ స్టోరీ రాశారు మనకి. అండ్ దిస్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై మారి సెల్వరాజ్ గారు. మారి సెల్వరాజ్ గారు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే తనది ఒక కోర్ రూటెడ్ స్టోరీస్ ని చూపించడం తనకు చాలా బాగా ఇష్టం అన్నమాట. లైక్ కాస్ట్ డిస్క్రిమినేషన్ అయినా అండ్ అంటే తను చూసి పెరిగిన లైఫ్ ని మన కళ్ళ ముందు చూపిస్తూ ఉండడం అన్నమాట. అది ప్రాపర్ గా చాలా బాగా తీస్తారు. అండ్ అందులో ఇది మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ డ్రామా కలిపి ఉండడం వల్ల ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే హీరో మన ధ్రువ్ విక్రమ్ గారికి చిన్నప్పటి నుండి కబడ్డీ ప్లేయర్ అవ్వాలి అని ఉంటది, టు గెట్ ఏ ప్రాపర్ రికగ్నైజేషన్ అనమాట. సో దానికోసం ఎక్కడి దాకా వెళ్తాడు అండ్ వాళ్ళ ఊర్లో కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అండ్ ఇవన్నీ చూపించారన్నమాట ప్రాపర్ గా. అండ్ మూవీ పర్ఫార్మెన్స్ వైజ్ గా మాట్లాడితే నేను మెయిన్ గా మాట్లాడాల్సింది ఎవరు అని అంటే ధ్రువ్ విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఫాదర్ క్యారెక్టర్ లో చేసిన పర్సన్ వచ్చేసి పశుపతి రామస్వామి గారు. పశుపతి రామస్వామి గారిని మనం ప్రీవియస్ ఇంత హై రోల్ లో చూడాలి అని అంటే పరంపర, సార్పట్ట పరంపర మూవీలో చూస్తే మీకు ఐడియా వస్తుంది. కోచ్ క్యారెక్టర్ లో చేశారు, ఇందులో ఫాదర్ క్యారెక్టర్ లో చేశారు. హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నాకు ఫాదర్ క్యారెక్టర్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది అనిపించింది. దుల్లో కొట్టేశాడు తెలుసా, మామూలు కొట్టలేదు, చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు ఈజ్ ఓన్లీ సైడ్ క్యారెక్టర్ లాగానే అనిపించింది నాకు. షీఈ్ నాట్ ఎ ఫీమేల్ రోల్, ఎందుకంటే ఫీమేల్ లీడ్ ఏం కాదు అనిపించింది. ఎందుకంటే స్టోరీకి అంత మరి డెప్త్ ఏం ఉండదు, వచ్చి వెళ్తూ ఉంటది అన్నమాట మధ్యలో. అండ్ సిస్టర్ క్యారెక్టర్ లో అయినా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అండ్ మూవీలో కోర్ ఎమోషన్స్ అయితే పీక్ ఉన్నాయి అండ్ డ్రామా కూడా చాలా బాగా తీశారు. నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది మూవీ. మీరు నమ్మరు, సినీపోలీస్ నైట్ 11:15 షో అంటే 11:25 కి స్టార్ట్ అవుతుంది, అప్రాక్స్ 11:30 అనుకోండి. 90% ఆఫ్ ద థియేటర్ ఫుల్ ఉంది. అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంటే అంతమంది వస్తారు. సినిమా బాగాలేకపోతే అంతమంది ఎవరు రారు. ఇట్స్ ఎ తమిళ్ మూవీ దట్ విల్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఇక్కడ విక్రమ్ గారు అందరికీ తెలుసు కానీ ధ్రువ్ విక్రమ్ గారు ఎవరికి తెలియదు. చాలా తక్కువ మూవీస్ తీశారు. మహాన్ మూవీ అందరికీ తెలుసు, అర్జున్ రెడ్డి రీమేక్ చేశారు కదా అది తెలుసు, అంతేగాని అంతకంటే నోటబుల్ ప్రాజెక్ట్స్ నాకైతే ఏం తెలియదు తనవి. అయినా కూడా అంత ఆడియన్స్ ఫుల్ అయింది అని అంటే మారి సెల్వరాజ్ గారు అండ్ ధ్రువ్ విక్రమ్ గారు ఇద్దరే. మూవీ మాత్రం చాలా బాగుంది. మీకు దగ్గరలో ఉంటే తెలుగులో అయినా సరే ఏ తమిళ్లో అయినా మీకు దగ్గరలో ఏ లాంగ్వేజ్ లో ఉంటే ఆ లాంగ్వేజ్ లో చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది మూవీ. నాకు పర్సనలీ నచ్చింది, అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. మీరు నమ్మరు, టైం చూడండి ఎంత అవుతుందో, 3:41. నేను ఈ టైంకి రికార్డ్ చేస్తున్నా రివ్యూని. సో కొంచెం మీరు నమ్మండి, మార్నింగ్ వరకు రివ్యూ అప్లోడ్ అవుతుంది. ఇలాంటి రివ్యూ సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూవర్స్, అనదర్ వీడియో మా బాయ్, గుడ్ నైట్. నా గుడ్ మార్నింగ్, మీకు గుడ్ మార్నింగ్, నా గుడ్ మార్నింగ్ తెలియదు. బాయ్.